ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఇంటర్ పరీక్షలు మొదలు. ఇంటర్ మొదటి పేపర్ రాయడానికైతే చాలా మంది విద్యార్థులు సెంటర్స్ దగ్గర ఉన్నారు. ముఖ్యంగా సెంటర్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువ పెట్టారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూసుకుంటే చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా సెంటర్స్ ముందున్నారు. అయితే మొత్తం మీద 10,57,899 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం, 5,26,266 మంది రెండవ సంవత్సరం పరీక్షలకు అయితే హాజరవుతున్నారు. 46,000 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా 150కి పైగానే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి ముందు అంటే ఒక గంటకు ముందే కేంద్రాల వద్ద విద్యార్థులు ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి కూడా ఒక 20 మినిట్స్ ముందే లోపలికి వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని కూడా ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ప్రకటన చేశాయి. ముఖ్యంగా రూల్స్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన రూల్స్ పెట్టారు. ఎవరైతే విద్యార్థులు ట్రాఫిక్లో ఇరుక్కుని పోయిన నేపథ్యంలో పోలీసులు సురక్షా వెహికల్స్ ద్వారా కూడా కేంద్రాల కంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ కంటే ఇటువంటి బస్సు సౌకర్యంతో పాటు ఇట్లాంటి పోలీస్ సౌకర్యంతో పాటు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా కూడా వారిని బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటర్ ఎగ్జామ్స్కి అనుమతించబోమని కూడా ప్రకటించారు. ట్రాఫిక్కి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్లో ఎవరైనా విద్యార్థులు ఇరుక్కుపోయి సెంటర్స్కి లేట్గా వెళ్ళిన నేపథ్యంలో వారి యొక్క టెంపోలో ఎక్కించుకొని మరీ సెంటర్స్కి డ్రాప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ప్రతి ఒక్క సెంటర్ దగ్గర పోలీస్ బందోబస్తు కూడా అధికంగా ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవరు ఎటువంటి కలహాలకు చోటు చేసుకోకుండా కూడా విద్యార్థులకు సంబంధించి ఇట్లాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పేరెంట్స్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళి బయటకు వచ్చే నేపథ్యంలో రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్ నియంత్రణ లేకుండా కూడా వారి యొక్క వెహికల్స్ కానీ వారు కానీ సైడ్కి పార్క్ చేసుకొని వారు కూడా సైడ్కి నుంచోవాలని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల పిల్లలకు కూడా అసౌకర్యం కలిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి వారు స్పేస్ని కనుక క్రియేట్ చేయగలిగితే వారికి కూడా మంచిగా ఎగ్జామ్ రాసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ రకమైన ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.